ఒక రైతు ఒక ఎకరం మీద ఖర్చు పెట్టిన దాని మీద దానికి అదనంగా 50% లాభం వచ్చేటట్టుగా మనము మరి రైతుకు సంబంధించిన పంటల మీద ధర నిర్ణయించాలని చెప్తే అది నిజంగా అమలు జరిగితే ఖచ్చితంగా రైతులకి లాభసాటి వ్యవసాయం అవుతుంది. ఇవాళ రైతులకి ఈ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆత్మహత్యలు ఉండవనే సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ గ్రామాలలో రాజకీయ పార్టీలకి బాధ్యత వహించి నాయకత్వం వహించి కులాల వారీగా గ్రామాల రకరకాలుగా చీలిపోయి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళే అన్ని సమస్యలు వాళ్ళే ఉంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడాను వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాళ్ళకి లాభం చేయాలి, వాళ్ళకి మంచి సరైనటువంటి ధరలు ఇవ్వాలనేటువంటిది ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి కారణం రైతులు పంటల వారీగా కాటన్కి నష్టం వచ్చినప్పుడు కాటన్ రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడతారు. చిల్లీస్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు చిల్లీస్ రైతులు బయటకు వచ్చి మాకు సమస్య వచ్చిందని చెప్తారు. ప్యాడీకి సంబంధించిన రైతులు ప్యాడీ సమస్య వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తారు. అట్లా కాకుండా పంటలు వేరైనా రైతులంతా ఒక్కటే అనేటువంటి ఒక నినాదం రైతుల్లో మనం తీసుకురాగలిగితే, పంటలు ఏవైనా కానివ్వండి, మనందరం రైతులము వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి, అవి అమ్ముకొని దాని ద్వారా మాత్రమే మన బతుకులు మరి బాగుపడతాయనేటువంటి అంశాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళగలిగితే, వాళ్ళని సంఘటితపరచగలిగితే, వాళ్ళని ఒక దారికి తేగలిగితే ఖచ్చితంగా రైతులు లబ్ధి పొందుతారు. ఈ అంశాన్ని అందుకని మనం ఖచ్చితంగా రైతుకి మరి పంటలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఎవరు ఎక్కడున్నప్పటికీ కూడా రైతులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మనము ఉమ్మడిగా మరి కలిసి పనిచేసి దాన్ని సాధించుకోవాలనేటువంటి ఏకైక సూత్రాన్ని మనం తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మరి రైతులు సంఘటితపరచవచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యవసాయం లాభసాటి చేయవచ్చు. ఆ రకంగా వాళ్ళకి నాయకత్వం మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే మన లోక్సత్తా పార్టీ వ్యవసాయానికి సంబంధించి మరి దీనికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే, రైతులకి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సుమారు 32 లక్షల పంపు సెట్లు మరి కరెంటు మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటే సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వక అర్ధరాత్రి కరెంట్ ఇస్తూ అపరాత్రి కరెంట్ ఇస్తూ వాళ్ళకి రకరకాలైన సమస్యలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ సమస్యలు లేకుండా మనము అధికారంలోకి వస్తే మంచి ప్రమాణాలతో కూడినటువంటి ఉన్నటువంటి విద్యుత్ ఇచ్చి రైతులకి నిరంతరం 7 నుంచి 9 గంటల కరెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తామని మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు. అట్లాగే రైతులకి వాళ్ళ ఎక్స్టెన్షన్ వర్క్ గ్రామీణ స్థాయిలో రైతులకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దానికోసం అని చెప్పి మనము అగ్రి క్లినిక్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎరువులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, మరి వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద సమాచారం ఇవ్వటం కానివ్వండి, మార్కెట్కి సంబంధించిన తాజా సమాచారం కానీ ఇవ్వటానికి మనం ప్రతి గ్రామంలో మనం ఏర్పాటు చేసేటువంటి అవకాశం మనం కల్పిస్తామని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇవాళ రైతులు చాలామంది బ్యాంకు రుణాలు సరిగా అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఒకటే ప్రాతిపదిక, రైతు అనేవాడు ఉంటే ఖచ్చితంగా దానికి 2 ఎకరాలు, ఎకరమో 5, 10 ఎకరాలు ఉంటాయి. ఆ ఎకరానికి ఒక విలువ అంటుంది, 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటుంది. కాబట్టి ఆ 1,00,000 ఒక ఎకరం ఉంటే ఆ 1,00,000ని విలువగా తీసుకొని బ్యాంకును దాన్ని హామీగా ఉంచుకొని ఆయనకు లిమిట్, సీసీ లిమిట్, క్యాష్ క్రెడిట్ లాగా ఇస్తే తనకు 5,000, 10,000, 20,000, 30,000 అవసరానికి వాడుకుంటాడు. తన పంట రాగానే మళ్ళీ కడతాడు. కాబట్టి రైతుకి ఇవాళ సరిగా ఇవ్వకపోకుండా కావాల్సినంత మరి ఆర్థికంగా సహాయపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా బ్యాంక్ రుణాలు ఇప్పించేటువంటి ఏర్పాటు చేయవచ్చు. అట్లాగే వ్యవసాయ మార్కెట్ని మరి వాటిలో అనేక రకమైన మార్పులు తీసుకొచ్చి దాని ద్వారా కూడా కొంత మనము మంచి చేయడానికి అవకాశం వస్తుంది. అట్లాగే ఇవాళ మనం పంటలు పండిస్తున్నాము, కానీ వాటికి సరైన ధరకు రాకపోవడానికి కారణము అగ్రో పరిశ్రమలు, అగ్రి ప్రాసెసింగ్ సెంటర్స్ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా అగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా యువతకి ముఖ్యంగా గ్రేడింగు, ప్యాకింగు, ట్రాన్స్పోర్టేషను,
గోడౌన్స్, అట్లాగే మరి మార్కెటింగు, అనేక అంశాల్లో చాలామందికి ఉద్యోగ అవకాశాలు, అగ్రికల్చర్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందని చెప్తూ, అట్లాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మనకు సంబంధించినటువంటి ఇందాక జేపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే ఇందాక మనం కనీస మద్దతు ధర మీద మాట్లాడాము. ఇప్పుడు ఈ 60 సంవత్సరాల తర్వాత కూడా పర్టికులర్గా మన స్టేట్లో ఈ పారుదలకి నీరు కెనాల్ సిస్టమ్ కానీ దీని మీద అసలు ఇరిగేషన్ మీద సరైనటువంటి పాలసీ లేదు. ఆ పాలసీని మనం మంచి పాలసీ, అందరికీ నీళ్ళు అందే విధంగా మంచి మరి ఇరిగేషన్ సిస్టాన్ని దాని మీద పాలసీ తీసుకొస్తామని చెప్తా ఉన్నాము. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని చెప్పి మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది ఇంతవరకు కూడా రావట్లేదు. అనుసంధానం చేయటం అనేది చాలా అవసరం. దానికోసం మనం రైతుల్లోకి వెళ్ళి వ్యవసాయాన్ని అనుసంధానం చేసి ఆ ఫలితాలని వాళ్ళకి పెట్టుబడుల మీద కొంత భారం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే మరి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక స్కీమ్ ఉంది. అది అసమగ్రంగా ఉంది. దాని మూలాన ఎవరికి కూడా సరైన ఫలితాలు రావట్లేదు. దాని మూల చాలా నష్టపోతున్నటువంటి మరి ఉంది. కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ మరి సరైనటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇకపోతే ఇవాళ 3 అంశాల్లో చాలా ప్రమాదకరంగా ఉంది. రీసెంట్గా ఆహార భద్రత అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది. సుమారు 1,20,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. ఈ ఆహార భద్రత మరి దాన్ని మనం స్వాగతిస్తాము, కానీ దీని మూలాన జరగబోయేటువంటి పరిణామాలు రైతులు నష్టపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 30 నుంచి 35 కేజీలు కుటుంబానికి బియ్యం ఇవ్వాలంటే ప్రభుత్వం సేకరించాలి. ప్రభుత్వం రేట్లు పెంచకుండా మొత్తం సేకరిస్తే మార్కెట్లో రేట్లు పెరగకుండా చేసేటువంటి అవకాశం వస్తుంది. దాని మూలాన రైతులకి సరైన లాభసాటి దొరకకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఆహార ధాన్యాలు మొత్తం ఈ ఆహార భద్రత స్కీమ్ మీరు అమలు జరపండి, కానీ రైతులకి సరైనటువంటి లాభసాటి ధర వచ్చే రకంగా మనం ప్రయత్నం చేయాలి. దీనికోసం రైతుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. ఇంకా రెండవది భూ సంస్కరణలు. ఇప్పటి వరకు మరి మాగాణి 25 ఎకరాలు, మెట్ట 45 ఎకరాలు సుమారుగా ఉన్నటువంటి పరిస్థితిని ఇవాళ 10 నుంచి 10 ఎకరాలు మాగాణి, 15 ఎకరాలు మెట్టకు తగ్గించాలని చెప్పి ఒక భూ సంస్కరణని మొన్న కేంద్ర ప్రభుత్వం ముసాయిదాన్ని పంపించింది రాష్ట్ర జిల్లాలకి, అదే కేంద్రాలకి, రాష్ట్రాలకి. దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న కమతాలతోని మోడర్న్ అగ్రికల్చర్, ఒక ట్రాక్టర్ కానీ లేకపోతే మరి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్తో చేయాలంటే మోడర్న్ అగ్రికల్చర్ సాధ్యం కాని పరిస్థితుల్లో వ్యవసాయ కమతాలను తగ్గించడం మరి ఎంతవరకు సమంజసం, దాని మూలాన వచ్చే ఫలితాలు ఏంటి, దాని మూలాన నష్టం వస్తుంది, అట్లా కాదు, అది సరైనటువంటి విధానం కాదనేది ఇది కూడా మనం చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ మీరు ఈ తీర్మానాన్ని మరి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాను. జగన్నాథ్ రెడ్డి గారు ఒకే ఒక్క నిమిషం. చాలా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి లోక్సత్తా పార్టీ నాయకులకు, కార్యకర్తలకి అందరికీ నా నమస్సుమాంజలు. లోక్సత్తా పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఒక సామాన్యమైనటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఈరోజు లోక్సత్తా పార్టీ ఏవైతే అంశాలను ప్రతిపాదిస్తుందో వాటిని మద్దతు తెలపడం కోసం ఈ అవకాశం ఇచ్చినటువంటి లోక్సత్తా రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎప్పుడు ఏవైతే ఉంటాయో ప్రధానంగా రైతు సమస్యలు, అన్ని పార్టీలు రాజకీయ సమస్యల గురించి మాట్లాడతాయి తప్ప ఏవి ఆచరణలో చూపించవనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటివి నిదర్శనం. మరి అటువంటి పరిస్థితుల్లో ఆచరణలో చూపినటువంటి ఈ రాజకీయ పార్టీలను ఖచ్చితంగా కడిగి వేయాల్సిన పరిస్థితి మనకు ఖచ్చితంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, భాస్కర్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను ప్రతిఘటించాల్సిందిగా ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, వేదికను అలంకరించిన పెద్దలకు
వేదిక ముందున్న ఆత్మీయులకు 7వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల మార్గంగా తద్వారా సమకూరే 20,000 కోట్ల రూపాయలను జనాకర్షణ పథకాల పేరుతో పేదలను ఓటు బ్యాంకులుగా చేసుకునే దుర్నీతిని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రధాన రాజకీయ పార్టీల అన్యాయాలే నిర్వహిస్తూ పార్టీలకు అతీతంగా సిండికేట్లుగా మారి ఒక పక్క ప్రజలను దోచుకోవడం, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంతో పాటు ఈ పార్టీలకు నేతలకు ముడుపులు ముట్టజెప్తూ తమ వ్యాపారాన్ని 3 పూలు 6 కాయలుగా సాగిస్తున్నాయి. ఈ పార్టీల ఎన్నికల్లో మద్యంతో ఓటును ప్రలోభపెట్టి అధికారం దక్కించుకునే కుటిల ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రజలు కంటి తుడుపుగా బెల్ట్ షాపులు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆచరణలు అన్ని పార్టీలు వ్యాపారంలో కుమ్మక్కై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేదల జీవితాలతో ప్రత్యేకించి గ్రామీణ మహిళల బతుకుతో చెలగాటమాడుతున్న ఈ మద్య మహమ్మారిపై నిరంతరాయమైన పోరాటం సాగించాలని లోక్సత్తా పార్టీ 7వ మహాసభ పిలుపునిస్తుంది. ఈ మద్య నియంత్రణ కార్యక్రమాన్ని మనం పార్టీ ఆవిర్భవించిన క్రొత్తలోనే మద్య నియంత్రణపై మనం ఉద్యమాన్ని తీవ్ర రూపం చేయడం జరిగింది. తర్వాత అనేక కారణాల వల్ల మనం అనుకున్న రీతిలో దాని ఫలితాలను సాధించలేకపోయాం. కాబట్టి రానున్న రోజుల్లో మనం ఈ మద్య నియంత్రణ కార్యక్రమాన్ని తీవ్ర స్థాయిలో ఈ మద్య నియంత్రణపై మనం ప్రభుత్వం మీద కొన్ని డిమాండ్స్ పెట్టడం జరుగుతుంది. తక్షణమే అన్ని బెల్ట్ షాపులను తొలగించాలి. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. 2, మద్యం బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించే ప్రత్యేక సంక్షేమ పథకాన్ని ప్రకటించాలి. బాధితులకు వైద్య సహాయం, పిల్లల చదువుకు స్కాలర్షిప్లు, వితంతులకు ప్రత్యేక పెన్షన్ తదితర అంశాలతో ప్రతి నియోజకవర్గంలో ఒక అడిక్షన్ సెంటర్ ఏర్పాటు లేదా ప్రైవేటు చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించే ఏర్పాటు. బెల్ట్ షాపులు తొలగించి పంచాయతీలకు ప్రత్యేక గ్రాంట్ల ప్రకటన, సర్పంచులకు సభ్యులకు గౌరవ పురస్కారాలు. అదేవిధంగా ఈ మద్య నియంత్రణపై మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి దీనికి స్పష్టమైన కార్యాచరణకి పూనుకోవడం జరిగింది. ఆ కార్యాచరణ డిసెంబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10 ఉద్యమ కరపత్రాలు, పోస్టర్ల విడుదల. డిసెంబర్ 15 పబ్లిక్ ఎంక్వైరీ ప్రారంభం. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా బాధిత కుటుంబాల గుర్తింపు, వారి కష్ట నష్టాల వివరాల సేకరణ. డిసెంబర్ 30 స్థానికంగా అందుబాటులో ఉన్న అడిక్షన్ సెంటర్లకు సందర్శన. జనవరి 10, 12 ప్రభుత్వంపై ప్రజా అభియోగ పత్రాల విడుదల. మద్యం బాధిత కుటుంబాల కష్ట నష్టాలతో ప్రభుత్వంపై నేరారోపణలు. జనవరి 16, 25 ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో జేపీ సాగించే బాధిత కుటుంబాలకు భరోసా యాత్ర. అదేవిధంగా జనవరి 30తో మనం కార్యాచరణకి జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రజా సామూహిక నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇంకా సెలవు తీసుకోవటం. ఇక్కడ విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి నమస్సుమాంజలు. లోక్సత్తా పార్టీ ఆవిర్భావం నాటి నుండి కూడా పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎటువంటి విపక్షతకు గురి కాకుండా సమాజంలో సమానంగా ఎదిగే పరిస్థితులు కల్పించాలని మహిళా సాధికారకతకు లోక్సత్తా పార్టీ పోరాడింది. ఇక్కడ మద్యం గురించే కాదండి, మనం ముఖ్యంగా ఆడపిల్లలు మనం ఆలోచించాల్సింది ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద ఎక్కువ అత్యాచారాలు అవి జరుగుతున్నాయి. మనము అవి జరగకుండా జేపీ సార్ చెప్పారు ఇంతకుముందు, మనము ఇక్కడ కూడా ఇచ్చారు మనకి లేడీస్కి ఏమన్నా ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు, వాళ్ళకి భద్రత ఎక్కువ కల్పించాలనేసి. ఎంత మన ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు కానీ ఎంత చేసినా కూడా చేసేవారు మానడం లేదండి. ముఖ్యంగా మనం చేయాల్సిన చట్టంలో మార్పు తీసుకురావాలి. చట్టంలో ఎలాంటి మార్పు తీసుకురావాలో తీవ్రంగా వాళ్ళని అసలు తీసుకొచ్చి జైళ్ళలో కూర్చోబెట్టి వాళ్ళని పోషిస్తుంటే వాళ్ళకి జైలు అంటే భయం లేకుండా అయిపోతుంది. ప్రతి దోషిని దోషిలాగా చూడటమే ముందు రావాలి. జైలు అంటే భయపడే స్థితికి రావాలి. అమ్మో జైలుకి వెళ్ళాలా అనేది భయపడేదానికి రావాలి.
ఏముందిలే ఏదో చేద్దాము, తర్వాత జైళ్ళు ఉన్నారు, లాయర్లు, తర్వాత కోర్టులు ఉన్నాయి, లాయర్లు ఉన్నాయి, ఎట్టా బయటపడేస్తారు, ఉన్న రోజులు మనం మంచిగా ఫుడ్ పెట్టి మేపుతారు, ఇంట్లో కూర్చోబెట్టి టీవీ అవి చూయిస్తుంటారనే దాంట్లో ఉన్నారు భావనలో. ముందున్న సాలిటరీ కన్ఫైన్మెంట్స్ ఏమయ్యాయి, చాలా వాటిలో ఉన్నవన్నీ అమలు పరచట్లేదు ఇప్పుడు చట్టం ఏది కూడా. తీసుకురండి, ఒక దోషిని లోపలికి తీసుకొచ్చి వాడు ప్రూవ్ అయిన తర్వాత తనే ఇది చేశాడు, ఈ అగాత్యానికి పాల్పడ్డానని ప్రూవ్ అయిన తర్వాత కఠినంగా శిక్షించండి. అరబ్ కంట్రీస్లో అంతా ఎందుకు జరగట్లేదు ఇప్పుడు ఇట్లాంటివన్నీ? మన దేశంలో ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయంటే అక్కడ శిక్షించే విధానం, ఇక్కడ శిక్షించే విధానం చాలా మార్పు ఉంది. ఉరి శిక్ష అనేది క్షణంలో పోతుంది, క్షణంలో పోయే ప్రాణం కోసం ఎవరు ఏమీ పెద్ద కేర్ చేయట్లేదు ఈ మధ్య. ఏమంటే ఇది చూసుకుందాం, తర్వాత చూసుకుందామని. ప్రత్యేకంగా నేను కోరుకుంటుంది ఏమంటే, మన లోక్సత్తా పార్టీ ఎవరికి కూడా ఎటువంటి వారికి, అమ్మాయిలకి ముఖ్యంగా అమ్మాయిలకి ప్రతి విషయంలోనూ మనము తోడు నీడ ఉంటామని, వాళ్ళకి గట్టిగా మనము సహాయం చేస్తామని లోక్సత్తా పార్టీ అమ్మాయిలకు ముఖ్యంగా బాగా ఎటువంటి విషయంలోనూ ఏది అన్యాయం జరగకుండా కాపాడుతుందని మనం ఇంకా పోరాడదాము. ప్రతి గ్రామానికి వెళ్ళి మన లోక్సత్తా పార్టీ ప్రతి అమ్మాయిలకి మనము లీగల్గా కానీ వాళ్ళకి మన చట్టాల గురించి కూడా తెలియజేద్దాం. అలాగే మద్యం మేడం ఇంతసేపు మద్యం గురించి చెప్పారు. మనం ప్రతి నియోజకవర్గం మన కార్యకర్తలు కానీ మన సభ్యులు కానీ ఎవరైనా కూడా ప్రతి పల్లెలకు పోయి అక్కడ మద్యం వల్ల చనిపోయిన వారి ఇళ్ళని గుర్తించి, వాళ్ళ సభ్యులను గుర్తించి, ఎందుకు చేత చనిపోయారు, అతి మద్యం తీసుకోవడం వల్ల చనిపోయారు, అట్లాంటి వారిని గుర్తించి మన ప్రభుత్వము వారికి ఆర్థికంగా సహాయం చేయడం కోసము, వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించడం కోసము మనము పాటుపడతాము. ఏ ఒక్క పార్టీ కూడా ధన రాజకీయంతో ఉన్నదే తప్ప వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ పదవుల కోసం పాటుపడుతున్నారే కానీ ప్రజల కోసం ఎవరు పాటుపడట్లేదు. కేవలం మన లోక్సత్తా పార్టీ ఒక్కటే ప్రజల కోసం పాటుపడుతుంది. సో ఇది ఇంకా మన ఆడవారు మహిళలకి మన లోక్సత్తా పార్టీ ప్రత్యేక రక్షణ కల్పిస్తూ వాళ్ళకి సపరేట్ మనం హెల్ప్ లైన్ నెంబర్ అడిగాము. ఏ ఒక్క పార్టీ కూడా ముందుకొచ్చి మనకి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వండి, ఎక్కడన్నా ఏమైనా అజ్ఞాతం జరిగినా వెంటనే ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడానికి ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇవ్వండి, మాకు మహిళలకు రక్షణ కల్పించండి గట్టిగా పోరాటం చేసింది మా లోక్సత్తా పార్టీనే. సో లక్ష్మి గారు చెప్పిన తీర్మానానికి నేను బలపరుస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదం అండి. సభకు నమస్కారం అండి. మైక్ తీసుకోండి. హలో, సభకు నమస్కారం. 7వ లోక్సత్తా పార్టీ 7వ మహాసభలకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే సునీత చౌదరి గారు వచ్చి అత్యాచారాల మీద ఆవిడ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రిజర్వేషన్స్ గురించి తీసుకుంటే కనుక స్థానిక ప్రభుత్వాల్లో 50% రిజర్వేషన్స్ అమలయ్యాయి. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ అమలయ్యాయి. అంతకంత అన్ని చోట్ల కూడా 50% మహిళలు గెలవడం, పంచాయతీ సర్పంచులుగా గెలవడం, మెంబర్లుగా అవ్వడం చాలా సంతోషించవలసిన విషయం. అయితే మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాను. గుజరాత్ ప్రభుత్వం వచ్చి అంటే ఒక పంచాయతీలో పూర్తిగా మహిళలకే, అధ్యక్షురాలు మహిళే, వాళ్ళ కూడా ఉన్నటువంటి సభ్యులు కూడా మహిళలే ఉండేలాగా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసి 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఒక పథకం కింద మహిళా నిధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసింది. అంటే మహిళల్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఒక నిధిని ఏర్పాటు చేసింది. అది చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళడం, ఏడాది క్రితం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 254 పంచాయతీల్లో మహిళలకు పట్టం కట్టడం జరిగింది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి తాత్కాలికమైనటువంటి ఏదో ఉపాధులు హామీలు ఇస్తోంది తప్పిస్తే ఇటువంటి మహిళా నిధులను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి 50% ఈ రిజర్వేషన్స్ ద్వారా ఎన్నికైనటువంటి మహిళలు మరింత
ఉత్సాహంతో ముందుకు పనిచేసి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇప్పుడు మనకి ఒక 4 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్లో కూడా మహిళా బిల్ తప్పకుండా ఆమోదం పొందాలి. దానికోసం ఢిల్లీలోని ప్రధాన ప్రతిపక్షం కానీ, మహిళా సంఘాలు కానీ, వివిధ రాజకీయ నాయకులు, మహిళా ప్రతినిధులు కానీ అందరం కూడా పూనుకుని లోక్సత్తా నుంచి మా మహిళలను కూడా అందరం పూనుకుని గట్టిగా ఉద్యమాలు చేసి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహిళా బిల్ కూడా అది పాస్ అయితే కనుక ఆకాశంలో సగభాగం అంటే నిర్ణయాధికారంలో కూడా మహిళలు సగభాగం అయ్యి దేశాన్ని ఏలితే ఈ మహిళలకి ఈ అత్యాచారాలు కానీ అంటే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని చెప్పేసి మహిళల అండ మనకు ఉంటుందని, మహిళా నాయకులు మనకి మరింత మంది ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంచేత లోక్సత్తా పార్టీ మొదటి నుంచి కూడా మహిళల్ని ఎటువంటి వివక్షతకి గురి కాకుండా ఉండాలని చెప్పేసి ఆమెను గౌరవిస్తూనే ఉంది. ఇప్పటివరకు అదే ఎజెండాతో ఉంది. జత లోక్సత్తా అటువంటి ఎజెండా చూసిన ఇటువంటి తీర్మానాలు చూసినా కూడా ప్రజా శ్రేయస్సు కోసమే లోక్సత్తా పార్టీ పాటుపడుతూ ఉంటుందండి. అంచేత అన్ని జిల్లాల్లోని మహిళల్ని లోక్సత్తా పార్టీ మహిళలందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా తప్పకుండా కలిసి రావాలి. రాబోయే ఎలక్షన్స్లో మరింత మంది నాయకులను తయారు చేసుకోవడం కోసం రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ విద్యావంతులు, ప్రముఖులు, ఉపయోగపడే మహిళలందరినీ కూడా లోక్సత్తా పార్టీని వేదిక చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మరింత గెలుపును మనం సాధించాలని కోరుకుంటూ ఈ రిజర్వేషన్స్ మనకి అమలయ్యే ప్రయత్నం కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టే ముందు ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రిలీజ్ వన్ బుక్ అండ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ దాస్ రామ్దాస్ గారు అండ్ దీపక్ ఫ్రమ్ బెంగళూరు టు రిలీజ్ దీస్ బుక్స్. మిగతా కూడా ఫార్వర్డ్ చేద్దాం. దిస్ బుక్ ఆల్సో యూ రిలీజ్ అనదర్ బుక్. ఆల్సో ఇది స్థానిక ప్రభుత్వాల మీద సార్ లోక్సత్తా విజయాలు 3వ బుక్ అండి. నేను పార్టీ నాయకులందరినీ కోరేది ఏమిటంటే మనది పూర్తిగా సిద్ధాంత బలమున్న పార్టీ. ఓకదంపుడు వల్ల లాభం లేదు, నిర్దిష్టత కావాలి. మిగతా పార్టీలు చాలా అంశం మీద రొటీన్గా మాట్లాడేస్తుంటారు. వ్యవసాయం కానీ, మద్యం కానీ, మరొకటి కానీ ఒక స్టాండర్డ్ ఏదో చెత్త మాట్లాడేస్తారు, అందరూ ఒకటే మాట్లాడతారు. అది కాదు. లోక్సత్తా చాలా హేతుబద్ధమైంది, ఆచరణ సాధ్యమైంది, విస్పష్టమైనది, విభిన్నమైనది. ప్రతి రంగంలో కూడా మనకి ఒక నిర్దిష్టమైన ఎజెండా ఉంది. ప్రతి ఒక్కళ్ళు దయచేసి చాలా శ్రమ తీసుకోండి. ఆ నాలెడ్జ్, ఆ డెప్త్ వస్తే కానీ మన సమాజానికి నాయకత్వాన్ని ఇవ్వలేం. కేవలం నిజాయితీగా ఉంటే నిజాయితీ కావాలి, నిజాయితీ చాలదు. లోక్సత్తా స్టాండ్స్ ఫర్ రేషనల్,
ఎథికల్ పాలిటిక్స్. ఎథికల్ ఈజ్ నాట్ ఎనఫ్, రేషనల్ పాలిటిక్స్. మనదైనటువంటి ఒక స్పష్టమైన ఒక వినూత్నమైనటువంటి భావజాలం ఈ దేశాన్ని ప్రభావితం చేస్తోంది. ఊరికే ఆషామాషిగా గ్యాస్ కొడితే కాదు. దయచేసి దొంగల కన్నా అలాగే ఒక చిన్న పుస్తకం, దీని మీద చాలా పెద్ద పుస్తకం రావాలి నిజానికి. మనం ఇప్పటిదాకా ఉద్యమంగా పార్టీగా సాధించిన విజయాలు దేశంలో చాలామందికి తెలియవు. దేశంలో ఏ పార్టీ ఏ ఉద్యమం సాధించని విజయాలు, నిర్దిష్టమైన విజయాలు, వాళ్ళు ఒక జీవితకాలం పోరాడితే దీనిలో సగం కూడా సాధించని ఉద్యమాలు చాలా ఉన్నాయి దేశంలో. మనం ఎన్నో సాధించాం. ముందు మనకు అర్థం కావాలి ఎందుకు దానికోసం పోరాడాం, ఏ రీతిన పోరాడాం, ఎవరో సాధించలేదు, మనం ఎట్లా సాధించగలిగాం. ఇక్కడ కేవలం ఆ విజయాల వివరాలు ఇచ్చారు, కానీ తర్వాత కార్యక్రమేణా ప్రతి అంశం మీద ఒక పుస్తకం రావాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకి సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం రాజ్యాంగ సవరణ తెచ్చాం, ఓ పుస్తకం రావాలి. ఏమిటి నేపథ్యం, ఏమిటి, మనం ఎందుకు ఈ రకంగా భావించాం, ఏ రకంగా పోరాడాం, ఎట్లా సాధించాం. అలాగే వ్యవసాయ రంగంలో సాధించే విజయాలు కావచ్చు. అట్లాగే పాలనా సమాచారకు దేశంలో బాగా అందరికీ విస్తృతంగా ప్రచారం అన్నది, కానీ మిగతా అంశాలు చాలా విషయాల్లో పెద్ద అవగాహన లేదు. అంచేత లోతు కావాలి. నేను అందరినీ కోరేది, మిగిలిన పార్టీ కార్యకర్తల కంటే మన మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. మనందరం విషయాల మీద పోయినంత అధికారాన్ని పొందాలి. ఓకదంపుడు వల్ల లాభం లేదు. ఈ దేశంలో ఏ అంశం కూర్చొని మాట్లాడమంటే స్టాండర్డ్, ఏ పార్టీ వాడైనా 3-4 పదాలు వాడేస్తాడు, స్టాండర్డ్గా మాట్లాడి చూరుకుంటాడు. అది కాదు, చాలా డెప్త్ కావాలి. భావం ప్రధానం సమాజాన్ని మార్చడానికి, ఆలోచన ప్రధానం. ఆలోచన లేనిది సమాజంలో మార్పు రాదు. చెత్త మాట్లాడితే, చెత్త చెప్తే, చెత్త ప్రతిపాదిస్తే దేశం ఏ మార్పు రాదు. ఈ గాడిద బదులు ఆ గాడిద వస్తాడంతే. అందుకని చాలా లోతైన అవగాహన కావాలి, అధ్యయనం కావాలి. ఈ సాహిత్యాన్ని ఉపయోగించుకోండి, చర్చ మరింత పెట్టండి. 10 ఏళ్ల క్రితం మనం అనుకున్నది వాడు కొంత చిన్న మార్పులు చెప్పే అవసరం కావచ్చు, కానీ there is no finality to wisdom. We have to keep on improving, keep on learning and keep on finding solutions to complex problems in the country. అంచేత దయచేసి దీన్ని చాలా తీవ్రంగా ఏ పార్టీకి కూడా మనకున్న సాహిత్యం అనేది గతంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉండేది, ఇప్పుడు వాళ్ళు మానేశారు, పాపం వదిలేశారు, ఇంకా ఓపిక లేక. ఆ భావాలకు పెద్దగా గౌరవం, ప్రజల్లో ఆదరణ కూడా లేక. కానీ మనకున్నంత సాహిత్యం, మనకున్నంత భావాల బలం, ఈ దేశం మొత్తాన్ని కూడా ఆకర్షించే శక్తి లోక్సత్తాకు ఉన్న భావజాలకు ఉన్నంత బలం ఇంకెవరికి లేదు. Do not lose your foundations, your strength. ఇంకొక 2 తీర్మానాలు ఉన్నాయి. 2 తీర్మానాలు అవగానే భోజన విరామం ప్రకటిద్దాం. ఇప్పుడు యువత సంబంధించినటువంటి అంశాల మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా పార్టీ ఉపాధ్యక్షులు యువత శ్రీ రమేష్ రెడ్డి గారిని కోరుతాం. వేదికలను అలంకరించిన పెద్దలకు, మహాసభకు విచ్చేసినటువంటి లోక్సత్తా కార్యకర్తలందరికీ ముందుగా నా నమస్కారాలు. దాదాపుగా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ రాజకీయ పార్టీలు ఆడే క్రీడలో యువతను పాత్రుడిగా చేసి తీవ్ర అన్యాయం చేసింది ఇప్పుడు వరకు పాలించిన రాజకీయ పార్టీలు. దాదాపుగా మరి కేవలం రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఒక పావుగా యువతను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉన్నదని తెలిసి కూడా ఇప్పటికీ మోసం చేస్తున్న ప్రభుత్వాలు పనితీరు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దాదాపుగా ఏ పార్టీ చేయని సాహసం లోక్సత్తా పార్టీ ఒక్కటే చేస్తూ ఉంది, చేసింది కూడా. మరి ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేనంత యువత ఈరోజు ఒక లోక్సత్తా పార్టీకే కలిగి ఉంది. మరి ఈరోజు డాక్టర్ జేపీ గారు పిలుపునివ్వడం జరిగింది, యువత ముందుకు రండి, లోక్సత్తా పార్టీ ముందుకు నడిపించండి, దానిలో భాగస్వాములుగా మేము కూడా కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని మరి మహానుభావులు డాక్టర్ జేపీ గారు పిలుపునియడం కూడా జరిగింది. ఇదే వేదిక నుంచి మరి ఒకసారి యువతని ఆహ్వానిస్తూ ఉన్నాం. యువత భవిష్యత్తు, మనం సమాజ నిర్మాణానికి, రాష్ట్ర భవిష్యత్తుకి యువత ఎంతో ముఖ్యమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ సాధారణంగా మరొకసారి మరి లోక్సత్తా పార్టీకి వెన్నెముక వలె యువత ఉండాలని మరొకసారి ఆశిస్తున్నాం. మరి దాదాపు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి రాజీవ్ యువకున్నాల పేరిట దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరి రాజీవ్ యువకున్నాల పేరిట యువతను మోసం చేసే మరొక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
మా సోదరుడు బాబ్జీ గారు చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి ఓన్లీ కిరణమే ఉంది కానీ యువ కిరణమే లేదు అని చెప్పడం జరిగింది. మరి దాంట్లో దాదాపుగా ఒక్క జిల్లాలోనే మన యువసత్తా నాయకులు విశాఖ జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకొని దాదాపు అక్కడ 24,000 మందికి ఈ యువకరణాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంటే వాటిని ఎంక్వైరీ చేస్తే ఒక 4 రోజులు 5 రోజులు చేస్తేనే 4,000 మంది మరి దాంట్లో సభ్యులు లేని వాళ్ళని కూడా ఉద్యోగాలు పొందని వాళ్ళు కూడా లిస్టులో చేర్చడం జరిగి మరి వాళ్ళని కూడా ఎక్కడెక్కడో ఉద్యోగాలు వాళ్ళు స్వతహాగా పొందిన వాళ్ళు కూడా ఆ లిస్టులో చేర్చి మరి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే పరిస్థితి మనము చూసాం. దాని మీద గట్టిగా కూడా యువసత్తా కార్యకర్తలు ప్రశ్నించడం కూడా జరిగింది. మరి ఇటువంటి రాజకీయ మరి ఈ పరిణామాలను గట్టిగా ప్రశ్నించవలసిన బాధ్యత యువత మీద ఉంది. దానికోసం ఒక యువ పేరుని మోగించడం కోసం రాజీవ్ యువకరణాల గుట్టు రద్దు చేయండి అన్న నినాదంతో మరి ఈరోజు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి సుమారుగా ఏటా 5 లక్షల ఉద్యోగాలతో 3 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీరాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం మరి యువతను ఆశల పల్లకి ఎక్కించి ఉపాధి లేని అగాధంలోకి తోసేసింది. ప్రభుత్వ వాగ్దాన భంగాన్ని ఎండగట్టాలి, రాజీవ్ యువకరణాల గట్టు రట్టు చేయాలి, దీనికి తగిన కార్యాచరణ సాగించాలని ఈ మహాసభ పిలుపునిస్తుంది. దీనిలో ప్రధానంగా రాజీవ్ యువకరణాల లబ్ధిదారుల్లో పట్టణాల్లో నిజ నిర్ధారణ సర్వేలు నిర్వహించాలని, నిరుద్యోగులు యువకిరణాలు దరఖాస్తుదారుల దగాపడిన వారు యువజన సంఘాలతో రౌండ్ టేబుల్స్తో యువ పేరుని మోగించాలని మరి ఈ సదస్సు ద్వారా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 12వ తేదీ యువజన దినోత్సవాన్ని ఉపాధి దినంగా పాటించాలని లోక్సత్తా పార్టీ పిలుపునిస్తూ ఉంది. లోక్సత్తా పార్టీ యువజన విభాగం అట్లానే యువసత్తా ఈ కార్యాచరణకు సారథ్యం వహిస్తుంది, కార్యాచరణకు నిర్దిష్ట రూపం ఇచ్చి నిర్వహిస్తుందని తీర్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ రాజకీయ పార్టీ యువజన విభాగం చేయని పని. ఈ పథకం పెట్టిన 3 నెలల్లోనే 136,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దానికి 2012 మార్చిలో ప్రధానమంత్రి గారికి ఇన్విటేషన్ పంపించడం జరిగింది. దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయాలి, ఈ 1,00,000 మందికి మీ చేతుల ద్వారా ఈ ఉద్యోగాలు తీసుకున్నటువంటి పట్టా అందించాలి అందరికీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాయడం జరిగింది. దాంట్లో వింత ఏంటంటే అప్పట్లోనే కాంగ్రెస్ ఆంధ్ర తెలంగాణ గొడవల వల్ల 2 గ్రూపులు ఉండేవి కాబట్టి అప్పుడు ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ఒక 2 ఎంపీలు నాకు ఫోన్ చేశారు. దేనికి ఫోన్ చేశారా అంటే అప్పుడు ఆ రోజున మనకి ఇండియా టుడేలో ఆర్టికల్ వచ్చింది. 2 పేజీల ఆర్టికల్ మన దగ్గర తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకొని మన పేరుతో సహా లోక్సత్తా పార్టీ యువజన విభాగం అని చెప్పి జాతీయ స్థాయిలో అటు ఇంగ్లీష్లో ఇటు తెలుగులో 2 పేజీల ఆర్టికల్ ఇండియా టుడేలో రాశారు. ఆ ఆర్టికల్ చూసిన తర్వాత డీటెయిల్స్ తెప్పించారు. వీళ్ళు తెప్పించుకున్న డీటెయిల్స్ మన దగ్గర ఇచ్చాం. అప్పటికే మనం చేసిన సర్వే పెద్దలు రమేష్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకి సంబంధించి పెద్దలు పోలనాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు మేము చేసిన సర్వేలో సోదరుడు దోసపాటి రాము, నేను, పంచాయతీ రాంబాబు గారు, అలాగే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన మరికొంతమంది కార్యకర్తలు కలిపి ఆ రోజు వెళ్ళినప్పుడు అంబేద్కర్ ఆడిటోరియం మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. మొత్తం అన్ని టీవీ ఛానల్స్లోనే ఆ రోజు లైవ్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రకటించారు 1,00,000 మందికి ఇచ్చాం కాబట్టి లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో ఇలాగే ఒక ఆడిటోరియం శ్రీకాకుళంలో అంబేద్కర్ ఆడిటోరియంలో కూర్చోబెట్టి అందరితోటి మాట్లాడిస్తున్నారు. నేను అప్పటికి హైదరాబాద్లోనే ఉన్నాను. ఆ టీవీలో ప్రత్యక్షంగా నేను చూసాను. ఆ రోజు ఒక లావణ్య అనే ఒక అమ్మాయి ఆ రోజు చాలామంది మాట్లాడారు, నాకు పేర్లు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. ఆ రోజు ఆ అమ్మాయి ఏమందంటే నాకు ముఖ్యమంత్రి గారి దైవాల ఉద్యోగం వచ్చిందండి, నేను పలానా రిలయన్స్ ప్రెస్లో పనిచేస్తాను, హెరిటేజ్ ప్రెస్లో పనిచేస్తాను చాలామంది మాట్లాడారు. సరే అని చెప్పి మనకి లబ్ధిదారులు లిస్ట్ దీంట్లో ప్రధానంగా ఈజీఎంఎం, మెప్మా, డిఆర్డిఏ అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ, మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా,
ఈజీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అని చెప్పి ఓ ప్రోగ్రామ్ 3 పథకాలు పెట్టి, ఆ 3 పథకాలు గతంలో ఉన్నవే దాన్ని కొత్త పేరు పెట్టి తీసుకొచ్చి దీనికి కలిపారనమాట. ఈ పేర్లు తీసుకున్న ఆధారంగా మనం సర్వే చేసిన తర్వాత, ఆ తర్వాత శ్రీకాకుళంలో ఏదైతే అమ్మాయి ఫ్రెష్లో పనిచేస్తున్నా అని చెప్పింది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి అక్కడ లేదు. సరే ఇక్కడ లేదు కదా ఏంటి అని చెప్పంటే, ఆ రికార్డ్స్లో మాత్రం ఒక 2-3 రోజులు పనిచేసినట్టుగా ఉంది. సరే అని చెప్పి ఆ రికార్డు తీసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే రాజం మండలంలో ఉంటుందని చెప్పి అలా మరికొంతమంది పేర్లు తీసుకుని ఆ రాజా వెళ్ళాం. అమ్మ మరి ఆ రోజు చాలా బ్రహ్మాండంగా మాట్లాడే కదమ్మా, నాకు ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి 3 నెలలు 4 నెలలు, మరి ఆ 4 నెలలు 5 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇప్పుడు నువ్వు ఉద్యోగం ఎందుకు మానేసావమ్మా అంటే, ట్రైనింగ్ ఇచ్చారు సార్, చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు, కాకపోతే ఏమి ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన సభలో లైవ్లో ఎట్లా మాట్లాడాలో 6 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్ నాకు అని చెప్పారు. అది ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నది. అలాగే ఇక్కడే అనంతపురం జిల్లా నుంచి ఇక్కడ సభలో చాలామంది ఉన్నారు, సోదరుడు అశోక్ కూడా ఎక్కడో ఉంటాడు. అక్కడ చాలా మరీ వింత రికార్డు వచ్చింది. మొత్తం అనంతపురం జిల్లా నుంచి 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు బయటికి ఇచ్చిన లిస్టులో ఉంటే, దాంట్లో ఈ 8,000 మంది ట్రైనింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్లో దేనికి ట్రైనింగ్ ఇచ్చారన్నమా అని అడిగితే, బెంగళూరులో ఉద్యోగం వచ్చిందండి కరెక్టే, కానీ ట్రైనింగ్ ఇల్లు ఎలా తొడవాలో 3 నెలలు నేర్పించారండి అని చెప్పాను. అది కూడా ట్రైనింగ్లో భాగం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా రికార్డ్ చేసింది అది. ఇంతకన్నా సిగ్గు ఇంకేమైనా ఉందా మనకి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజున టీసీఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఈ 2012, 2013కు సంబంధించి పాస్అవుట్, 2011, 12కు సంబంధించి పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి రాజీవ్ కిరణాల్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి గవర్నమెంట్ రికార్డు చూపించుకుంది. అది చూపించుకుని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకి 11,230 రూపాయలు పే చేసింది. ఇక్కడే ఉన్నాడు అజిత్, ఉన్నావా? అజిత్, చైతన్య, వీళ్ళిద్దరే దానికి సాక్ష్యం. యువసత్తా అబ్బాయిలు గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం కాలేజీలో చదువుకున్న అబ్బాయిలు. వాళ్ళు 2011, 12 పాస్ అవుట్. వాళ్ళు క్యాంపస్ సెలక్షన్లో వస్తే ఉద్యోగం బలవంతంగా ఫామ్ మీద సంతకం చేయించుకున్నారు. రాజీవ్ కిరణాల్లో నీకు ఉద్యోగం వచ్చింది తప్పి చేయిస్తావా చేయవా అంటే చచ్చినట్టు చేసి వచ్చారు. ఆ చేయడానికి నేను కాలేజీకి వెళ్ళి అడిగితే ఆ గాయత్రి విద్యా పరిషత్ యజమాని అని మాకు గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయనంది సార్ అని చెప్పారు. ఈ ప్లేస్మెంట్లన్నీ మొత్తం ఏదైతే జరుగుతూ ఉందో మొత్తం కష్టపడి విద్యార్థులు చదివి ఈ ఫీజు రింబర్స్మెంట్ రానివ్వకపోనండి వీళ్ళందరికీ వచ్చే ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా రాజీవ్ కిరణాలు వచ్చినట్టుగా రికార్డు ఉంది గవర్నమెంట్ దగ్గర. ఈ 130,000 మందికి సంబంధించిన మొత్తం రికార్డు తీస్తే ఫిజికల్గా 25,000 మందికి కూడా రాలా. కానీ ఈ 130,000 మంది పేరు చెప్పి ప్రతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విశాఖలో మేము కుంభకోణం బయట పెట్టాం. ఈ కుంభకోణం బయట పెట్టేటప్పటికే దాదాపుగా గవర్నమెంట్ అప్పటికే 80 కోట్లు రాజీవ్ కిరణాలకు రిలీజ్ చేస్తే 230 కోట్లు దానికి ప్రకటనలకి ప్రచారానికి రిలీజ్ చేశారు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చేసిన కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి గారు కార్యక్రమం క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా రికార్డు మనం ఎక్కడి నుంచో పంపించాం. ఇట్లాంటి ఏదో పథకానికి నేను రానయ్యా, ఇంత అవినీతి జరుగుతుందని చెప్పి ఆ కాంగ్రెస్ ఎంపీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఇక్కడ బంజారాహిల్స్ మన ఆఫీస్కి వచ్చి మన దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు ఇంత జరుగుతుందని చెప్పి. అందుకని ఈ పథకాన్ని ఈ రోజుతోనే కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా మరిన్ని అవకతవకలు దీనికి బయటికి తీసి దీనికి సంబంధించిన వ్యవహారం అంతా ఇంకా మరింతగా ముందుకు నడిపించి అన్ని జిల్లాల్లో దీనికి పర్యటించి ఇంకా వివరాలు సేకరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై లోక్సత్తా. ఏడవ వార్షికోత్సవ మహాసభకు విచ్చేసిన నాయకులకు మరియు కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రమేష్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర యువత తరపున బలపరుస్తూ, అదేవిధంగా శివాజీ గారు చెప్పిన మాటలకు 2-3 మాటలు యాడ్ చేస్తూ ముగిస్తాను. ఈరోజు ఈ వేదిక మీద ఒక యువకుడిగా ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం మాకు రావడం ఒక గొప్ప వరం. ఎందుకంటే భారతదేశ యువతని చూసి ప్రపంచమంతా ముచ్చమటలు పడుతుంది. ఎందుకు? యువత దగ్గర సత్తా ఉందని. ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలన్నిటికీ కూడా చెమటలు పడుతున్నాయి. ఎందుకు?
యువత సత్తా ఎక్కువ ఉన్న పార్టీ లోక్ సత్తా ఉంది. దీనివల్ల ఎవరం ఓడిపోతున్నాము అని. కానీ ఒకే ఒక్క పని మనం చేయట్లేము. ఏంటి? మనము చెమటలు పట్టాలి. మనకు చెమటలు పట్టాలంటే మనం పని చేయాలి. మనం కార్యకర్తలుగా మనకు చెమటలు పట్టి మనం ఇంటింటికి తిరిగి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం సాధించిన విజయాలను చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ యువతకు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి విశ్వాసంతో మేము ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర యువత తరపున ఏం మాట్లాడినా సరే రెండే రెండు. ఒకటి, యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు భద్రత లేదు. ఇప్పుడు మనందరికీ ఆకలి మంటలో ఉంది, కడుపులో మండుతుంది, ఆకలి అవుతుంది. మరి ఈ మంట తీరాలంటే ఏం చేస్తాం? వెళ్ళి భోజనం చేస్తాం, ఇది అయిపోగానే తీరుతుంది. మరి గుండెల్లో మంట ఉంది, నా యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు భద్రత లేదు అని. మరి గుండెల్లో మంట ఎలా తీరాలి? లోక్ సత్తా అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంటులో ఉండాలి. అప్పుడే మన మంట మొత్తం తీరుతుంది. మిత్రులారా, దేశంలో ఏ మార్పు జరిగినా ఢిల్లీ నుంచి మొదలవుతాయని అంటారు. ఢిల్లీలో కేవలం మార్పు వాసన మాత్రమే తగులుతుంది. హైదరాబాద్లో నిజమైన మార్పు రాబోతుంది. అది లోక్ సత్తా 2014లో రాబోతుంది. సో ఎక్కువ సమయం తీసుకోను. దయచేసి ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలాగా మనం ఏదైనా బాగా కష్టపడుతున్నామని అనిపించినప్పుడు భారతదేశ సరిహద్దులో ఉన్న సైనికుడిని గుర్తు చేసుకోండి. వాళ్ళు మనం క్షేమంగా ఉండడం కోసం ఎంత కష్టపడుతున్నారు. మరి ఇంత గొప్ప సిద్ధాంత బలం ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లేదా అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక్క ఎమ్మెల్యేనిస్తే వణికించాం, 100 మంది ఎమ్మెల్యేలనిస్తే ఏం చేస్తాం? సో ఇది జనాలకు చెప్పాలి. మనం చెప్పిన విజయాలు చెప్పుకోవడంలో మొహమాట పడొద్దు. మన విజయాలు ఈ మధ్యనే నేను చూశాను. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఏదైనా కొత్త విషయాలు ఈ జిహెచ్ఎంసీ చేస్తుందా లేదా ఈ మేయర్ గారు చేస్తున్నారా అని అంటే ఒక పథకాలు ప్రవేశపెడుతున్నారు. అవి ఏంటి అని అంటే, మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను కాపీ కొట్టి ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. అవి అమలులో కూడా కాదు. అది మనకున్న బలం, అది మనకున్న సిద్ధాంత బలం. సో మిత్రులారా, మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, గ్రేటర్ హైదరాబాద్ తరపున రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి, దేశం నుంచి, హైదరాబాద్ చాలా నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఏవైనా అసౌకర్యం కలిగిస్తే మీ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. కానీ ఈ రోజు నుంచి లెక్క గట్టి రోజు ఇంటింటికి ఓటుకు మనం ఖచ్చితంగా మన సిద్ధాంత బలాన్ని తీసుకెళ్ళాలి. మన ఎజెండా, ఈ తీర్మానాల్ని తీసుకెళ్ళాలి. మనం ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి. అప్పుడే రాబోయే ఎన్నికల్లో మనం విజయం అంచుకు చేరుతామని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై లోక్ సత్తా. లోక్ సత్తా పార్టీ అంతా సైలెంట్గా ఎవరి పనిలో వాళ్ళు ఉండి పట్టి పట్టునట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా స్టేజ్ మీద నుంచి గమనించడం జరిగింది. ఈ మహాసభలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం పార్టీ విధానము, భవిష్యత్ కార్యక్రమాల వ్యూహము ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు, నాయకులందరూ ఈ సభ ముగిసేంత వరకు కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడని తన జీవిత కాలంలో ఒక నినాదాన్ని ఇచ్చారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడే మనకు కీలక ఉపన్యాసం చేశారు. పార్టీ యొక్క దిశానిర్దేశం ఏమిటని. లోక్ సత్తా సంస్థ పెట్టినప్పుడే వారు బోధించడం ప్రారంభించారు. ఇప్పుడు పుస్తకాల ఆవిష్కరణ కూడా అవే. లోక్ సత్తా పార్టీని పెట్టి సమీకరించడం మొదలుపెట్టారు రాష్ట్రంలో. ఇప్పుడు అధికారం కోసం పోరాటాన్ని ఈరోజు మనం అందరం కలిసి కొనసాగిస్తున్నాం. భావజాలం రాష్ట్రంలో, దేశంలో ఈ దేశం బాగుపడాలంటే ఈ విధానాలే శరణ్యం, ఈ విధానాలు తప్ప మరో మార్గం లేదని ఇప్పుడు మనకు స్పష్టంగా అన్ని పార్టీలు అదే గొంతును వినిపిస్తున్నాయి. చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. నేను ఒక చిన్న అంశాన్ని 1956 జనవరి 26న
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడారు. 1956 జనవరి 26న మనం వైరుధ్యాలు గల జీవనంలోకి అడుగు పెడుతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం వస్తుంది, కానీ సామాజిక ఆర్థిక జీవనంలో అసమానతలు ఉంటాయి. రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు అన్న సూత్రం ఆధారంగా అందరికీ ఒకే విలువను గుర్తించబోతున్నాం. కానీ మన సామాజిక వ్యవస్థ కారణంగా ఒకే మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తుంది. ఎంతకాలం మనం సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిర్మూలించగలం? దీర్ఘకాలం పాటు దీనిని తిరస్కరించదలుచుకుంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది. ఈ వైరుధ్యాల సాధ్యమైనంతగా తొలగించాలి. లేకపోతే మనం ఎంతో కష్టపడి రాజ్యాంగ నిర్ణాయక సభలో రూపొందించుకున్న సౌధాన్ని అసమానతల వల్ల బాధలు అనుభవిస్తున్న వారు దీన్ని నేలమట్టం చేస్తారని చెప్పారు ఆయన. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు రాజకీయాల్లో ఏం జరుగుతున్నది? రాజ్యాంగం ఏం చెప్పింది? పుట్టుకతో వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు ఇవ్వాలని చెప్పింది. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో, ఈ సంపదలో, ఈ జీవన విధానంలో, ఆర్థిక ప్రగతిలో, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సమానత్వం సాధించాలని రాజ్యాంగం బోధిస్తున్నది. కానీ రాజకీయ పార్టీలు చేస్తున్నది వేరు. అందుకనే ఈరోజు చాలా సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలు అన్నీ కావు, ఇవాళ కుల పోరాటాలు చేయవలసిన పరిస్థితికి తీసుకొచ్చాయి రాజకీయ పార్టీలు. ఈరోజు రాజకీయ పార్టీలలో కేవలం ఒక ఓటు బ్యాంకుగా, ఏ ఎన్నికల్లో మీరు చూడండి, ముందుగా ఓట్లు కొనేది, మద్యం పంచేది ఈ వర్గాలకే. ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయాన్ని రాజకీయ పార్టీలు పెట్టాయి. కేవలం తాయిలాలు ఇస్తున్నారు, మాకు కేవలం ఓట్ల పదవులు ఇస్తున్నారు రాజకీయాలలో. ఈ మధ్య కాలంలో ఆయన్ను ముఖ్యమంత్రి చేస్తాం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ వర్గాల ముఖ్యమంత్రులను చేయడం కాదు వాళ్ళు చేయాల్సింది. మాలో ఆత్మ గౌరవాన్ని పెంచడం చేయాలి. మాలో ఆర్థిక ప్రగతిని, విద్యా ఉపాధి అవకాశాల్లో పెంచాలి. అదే లోక్సత్తా మొదటి నుంచి చెప్తున్నది. ఈ దిశగా మనం రాజకీయ అవసరాన్ని, ఆలోచనని, ఈ వర్గాలను మనం పెంచాల్సిన అవసరం ఉన్నది. రెండవది, 65 సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో విద్యా సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వం సాధించలేకపోయిందనేది మనం నిజం. పేదల ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించకపోవడం, కేవలం రాయితీలు, తాయిలాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల అభివృద్ధిలో పురోగతి సాధ్యం కాదని తేలిపోయింది. ఇంకా ఎంతకాలం ఈ పథకాలు ప్రవేశపెడతారు? మండలాఫీసుకు పోతే దిక్కుమాలిన 100ల కొలది సంక్షేమ పథకాలు ఈ వర్గాలకు ప్రవేశపెట్టారు. కానీ అమలులో శూన్యం. కేవలం రాజీవ్ గాంధీ పేరు మీద 165 పథకాల కేంద్రం ప్రవేశపెట్టింది ఈ వర్గాల అభివృద్ధి కోసమే. కానీ జరిగింది ఏమీ లేదు. ఇవాళ కేవలం రేషన్ కార్డు లేకపోతే మా బతుకులు బాగుపడవనే పరిస్థితికి ఈ వర్గాలను తీసుకొచ్చాయి. కానీ పాలన తప్పుదారి పట్టించారు. రాజకీయాలు పూర్తిగా ఓటు బ్యాంకులుగా మార్చిపడేశారు. కేవలం వీళ్ళందరినీ అనుచరులుగా పల్లకి మోస్తే బోయలుగా చేశారు. అందుకనే తినడానికి మేము తిండి లేదని ఉంటే మీసాలకు సంపెంగ నూనె పెట్టుకోండి అని అంటున్నారు వీళ్ళంతా. మాకు కావాల్సింది తిండి, బట్ట, గూడు, విద్య, ఉపాధి అవకాశాలు, ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించి నిలబడే అవకాశాలు మాకు కావాలి. ఆ దిశగా రాజకీయ పార్టీలు కానీ, వ్యవస్థ కానీ నిర్మాణం జరగాలి తప్ప శాశ్వత పేదరికం తొలగించడానికి ప్రణాళికలు రూపొందించాలి తప్ప ఈ తాత్కాలిక తాయిలాలు వద్దు. మేము బిచ్చగాళ్ళం కాదు, మేము దేవరించుకొని అడుకునే వాళ్ళం కాదని చెప్పి మనం అందరము ఈ వర్గాలన్నిటికీ లోక్సత్తా పార్టీకి బాసిడగా నిలవాల్సిన అవసరం ఉన్నది. అలాగే అసంఘటిత రంగంలో, భవన నిర్మాణంలో, కార్మికుల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ, చిన్న ఫ్యాక్టరీల్లో కానీ, చిన్న పారిశ్రామిక వాళ్ళలో కానీ ఎక్కువగా ఈ వర్గాలు చాలని చదువులు చదివి దానికి సరైన నైపుణ్యం లేక తక్కువ జీతాలకు బతుకులు ఏడుస్తున్నారు. అసంఘటిత రంగం కార్మికులు ఉన్నారు. మరోవైపు వ్యవసాయంలో కౌలు రైతులుగా 60% మంది వ్యవసాయ రంగాన్ని ఈరోజు సాగు చేస్తున్నారు. అందుకే గిట్టుబాటు ధర లేదు. అందుకనే వాళ్ళ ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. బ్యాంకుల రుణాలు కూడా సకాలంలో వాళ్ళకి అందే పరిస్థితి లేదు. కనీసం ఈ పంట నష్ట పరిహారం అన్నా నేరుగా అందుతుంటే అనే పరిస్థితి కూడా లేకుండా చేశారు.
అందుకనే కౌలు విధానంలో కూడా మార్పులు రావాలని జేపీ గారు కూడా చెప్పారు. ఆ చట్టాన్ని పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ పథకాలను కొనసాగించాలి. పేద ప్రజల ఆర్థిక ప్రగతి సాధించే సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలను, తాత్కాలిక ప్రయోజనాలను, రాజకీయ పార్టీల నాయకుల దోపిడీకి ఉపయోగపడే జనరంజక పథకాలను, ఎన్నికల సమయంలో వచ్చే ఉచిత హామీలను పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ యొక్క మహాసభ ద్వారా నేను ప్రవేశపెడతా ఉన్నాను. పేద ప్రజల సొంత ఇంటి నిర్మాణం, ఇళ్ల స్థలాలు, భూమి పట్టాల పంపిణీ, ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ పథకాలు, భూమి పంపిణీకి శ్రీ కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు చేసి నివేదికలు అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే ముస్లిం మైనారిటీల్లో ఈరోజు కూడా సచార్ కమిటీ నివేదిక ప్రకారం విద్యా, ఆర్థిక రంగాల్లో వాళ్ళ అభివృద్ధిని ఈ 60 సంవత్సరాలుగా ఒక కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో చాలా విషయాలు, బాధాకరమైన విషయాలు ఏమనంటే ఈరోజు ఆ వర్గాల్లో ముస్లిం మైనారిటీల్లో అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విద్య కోరవడం, అవకాశాలు లేకపోవడం, చిన్న చిన్న వృత్తులు, పనులు చేసుకొని జీవనాన్ని కొనసాగాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకనే ముస్లిం మైనారిటీ వర్గాలకు ముస్లింలు అంటే హాజ్కు పంపించడం కాదు, క్రిస్టియన్లు అంటే జెరూసలేంకు పంపించడం పథకాలు పెట్టాయి వీళ్ళందరికీ. ఇదంతా నాయకులకు పథకాలు పెట్టాయి. అలాగే ముస్లింలు అంటే వాళ్ళ గోరీలకు సున్నాలు వేయడం కాదు, షాదిఖానాలు కట్టడం కాదు, వాళ్ళకు కావాల్సిన ఆత్మగౌరవంతో ఏదైతే దళితులు, గిరిజనులు ఏదైతే అనాదిగా కోల్పోయారో, విద్యను, అవకాశాలను కోల్పోయారో, సంపదను కోల్పోయారో, వాళ్ళ కాళ్ళపై నిలబడడానికి సొంత సంపదను సృష్టించుకునే ఒక వ్యవస్థను నిర్మాణం చేయడం కోసం ఎలా అయితే పోరాటాలు కొనసాగుతున్నాయో ఆ విధంగానే ముస్లిం మైనారిటీలకు కూడా సచార్ కమిటీ నివేదికను కూడా అమలు చేయడానికి లోక్సత్తా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఈ మహాసభలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సెల్ మన పార్టీలో ఆవిర్భావం చేసుకున్నాం. గతంలో సర్వజన సత్తాగా, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక అర్హత లేదా ఒక మెరిట్ ఆధారంగానే కాకుండా సామర్థ్యాన్ని బట్టి, అవకాశాలను బట్టి పార్టీలో కూడా అన్ని స్థాయిల్లో ఈ వర్గాలకు అవకాశం కల్పించాలని, ఆ వర్గాల సమస్యల పట్ల, ఆ వర్గాల విషయాన్ని కూడా మనం దృష్టికి తీసుకురావాలి. మనం ఈ మధ్య కాలంలో ఉప ప్రణాళిక ఒకటి ఎస్సీ, ఎస్టీలో జరిగింది. జేపీ గారి ఆ యొక్క రౌండ్ టేబుల్ ప్రభుత్వం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేపీ గారిని ముక్త కంఠంగా అన్ని పార్టీలు కోరే ఈ చట్టం ఎలా ఉండాలి, ఎలా చేయాలి జేపీ గారు మీరే మాకు నిర్దేశం చేయండి అని స్పష్టంగా చెప్పారు. కోరలు లేని ఏ చట్టాలు పెట్టినా ఉపయోగం లేదని జేపీ గారు ఆ సందర్భంగా చెప్పారు. కానీ ఆ చట్టాన్ని కోరలు లేని చట్టంగా తీసుకొచ్చారు. ఈరోజు ఆ ఉప ప్రణాళిక డబ్బు ఏమాత్రం రూపాయి విదల్చలేదు, ఎక్కడ ఎటువంటి రోడ్డు వేయలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానం మారాలి. ఆ ప్రణాళిక నిధులు అందరికీ అందే విధంగా జరగాలి. అందులోనూ ప్రాధాన్యత రంగాలకు చెందాలి. అవన్నీ వాళ్ళకు విద్యలో కానీ, శిక్షణలో కానీ, తాగునీటి వ్యవహారాలు సదుపాయాల్లో కానీ, మౌలిక సదుపాయం ఇటువంటి వాటికి ఉపయోగించాలి తప్ప ముఖ్యమంత్రులు పోవడానికి, తిరగడానికి, కార్లకు, వాళ్ళ ఛాంబర్లకు, వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వారికి వీళ్ళ కుటుంబాలన్నీ విదేశ పర్యటనలో కాదు వీటిని ఉపయోగించాల్సిందే. కాబట్టి ఆ దిశగా చేయాలని ఈ వేదిక ద్వారా నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా పార్టీలో నేను ఇది 7వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా పర్యటించి నేను 2 విషయాలతో ముగించేస్తున్నాను. మన రాష్ట్ర పార్టీకి, లోక్సత్తా పార్టీకి విధి విధానాలకు, ఆలోచన విధానానికి మన జేపీ గారు మేధావిగా మన ముందున్నారు. రెండవది సిద్ధాంతాన్ని, బలమైన సిద్ధాంతాన్ని మనకు అందించారు. ఇక చేయవలసిందల్లా ఆ సిద్ధాంతాన్ని మోసుకుపోయే సైనికులుగా మనం అందరం తయారు కావాలని నేను చాలాసార్లు అందరికీ విజ్ఞప్తి చేశాను. వారి పని వారు చేస్తున్నారు. ఈ దేశ నిర్మాణము, పునర్నిర్మాణం ఎలా ఉండాలని చెప్పారు. కానీ మనం దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లే అధికారం వైపు పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ అన్నారు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కాబట్టి వారు ఉద్యమంలో 16 సంవత్సరాలు లోతైన అధ్యయనం చేసి ఆ తర్వాత ఈరోజు రాజకీయ పార్టీకి పెట్టారు. అధికారం దిశగా ప్రయాణం అడుగులు వేయాలి, అప్పుడు సమూలంగా మార్చగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకనే పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, ఆలోచనలు పక్కకు పెట్టి దీన్ని ఈ రానున్న 2014 ఎన్నికల్లో మనం బలమైన, సార్ ఇప్పుడే చెప్పారు, బలమైన ఆలోచన విధానం మనలో ఉన్నది. చాలామంది అన్నారు
మీరటువంటి ఉద్యమకారులు ఆలోచన పనులు నక్సలైట్ల వైపున ప్రయాణం చేసి పోరాటం కొనసాగించవచ్చు కదా అన్నారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నాన్ వైలెంట్గా అహింసా పద్ధతుల్లో మరో నక్సలైట్ ఉద్యమాన్ని లోక్సత్తా పార్టీ ప్రారంభించింది అని నేను విశ్వసిస్తున్నాను. నేనే ఒక ఆయుధం, నేనే ఒక శక్తిని అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సభా వేదిక ద్వారా అలాగే నేను ఇంకొక చిన్న విషయంతో నాకు ముగిస్తాను. ఎస్సీల వర్గీకరణ విషయంలో కూడా ఈరోజు ఏదైతే గందరగోళం కొట్లాటలు ఉన్నాయో రెండు వర్గాల మధ్య మాలమాదిగల మధ్య ఈరోజు కొట్లాటలు చేయడం వల్ల రాజకీయ పార్టీలు లబ్ధి పొందాయి, వాళ్ళ పాపం గడుపుకున్నాయి. దానికి నాయకత్వం వహించిన వాళ్ళు పదవులు పొందారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు, కానీ సమస్య పరిష్కారం లేదు. దానికి కూడా ఒక పరిష్కారం కేంద్రం ఇక్కడ అధికారాలు ఇవ్వాలని జేపీ గారు కూడా ఉత్తరం రాశారు. వాళ్ళందరి మధ్య కూడా ఈ వర్గాల మధ్య కూడా సమన్వయం సాధిస్తారని, అటువంటి వ్యక్తులందరినీ సామాజిక ఉద్యమకారులందరినీ పిలిపించి వాళ్ళు సమన్వయం కలిగే విధంగా కృషి చేస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై లోక్సత్తా. చెన్నై గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఓంకార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. సభకు నలుమూల నుండి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు 7వ మహాసభ అభివందనాలు తెలియజేస్తాను. బలహీన వర్గాలంటేనే రాజకీయ పార్టీలకు బలహీన వర్గాలుగా కనిపించవు, ఓటర్లుగా కనిపిస్తారు. వాళ్ళ మీద పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్లుగానే చూస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు. వాళ్ళు అలాగే వాళ్ళని ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా వాళ్ళని త్రిశంక స్వర్గంలో పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ తాయిలాల రూపంలో హామీలు, ఉచిత హామీలు ఇస్తూ కాలం వెల్లబుస్తున్నారు. అయితే లోక్సత్తా పార్టీ వాటికి వ్యతిరేకం. అలాంటి ఉచిత హామీలకు తాత్కాలికంగా త్రిశంక స్వర్గంలా చేస్తామన్నటువంటి మాయమాటలకు లోక్సత్తా పార్టీ విరుద్ధం. లోక్సత్తా పార్టీ బలహీన వర్గాల అభివృద్ధికి, వాళ్ళ విద్యకు, ఆరోగ్యానికి, వాళ్ళ ఎదుగుదలకు ప్రమాణాలతో కూడినటువంటి ప్రతిపాదనలు చేయగలుగుతున్నాం. ఇవాళ లోక్సత్తా పార్టీ అనేక బడుగు వర్గాల్లో ఎస్సీ ఎస్టీ సప్లైని తీసుకొచ్చారు, దాన్ని మనం బలపరుస్తున్నాం. అయితే ఇవాళ అనేక రకాల ఉచిత హామీలు ఇస్తూ ఉన్నారు. పోయిన ఎన్నికల్లో మీకు తెలుసు, రకరకాల మహారాష్ట్ర, తమిళనాడులో టీవీలు ఇచ్చారు. అంటే ఇవాళ కళ్ళబల్లి మాటలకు ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. కాలం చెల్లిపోయింది. లోక్సత్తా పార్టీ 7వ మహాసభలో నన్ను కొన్ని జిల్లాల్లో అడిగారు, 7వ మహాసభల్లో మనం ఏం చేయబోతా ఉన్నాం. ఇవాళ 7వ మహాసభలో కీలకమైన అంశాల మీద, కీలకమైన సమయంలో ఇవాళ హైదరాబాద్లో నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. మనము తీసుకున్న నిర్ణయాల్లో, మనము తీసుకున్నటువంటి లక్ష్యాల్లో ప్రజల వద్దకు నిర్మాణాత్మకంగా వెళ్ళాలి. ఆ విధంగా లోక్సత్తా పార్టీ సామాజికంగా నాయకుల్ని ఎదిగే బలహీన వర్గాల నుంచి నాయకత్వం రావాలి. ఇవాళ బలహీన వర్గాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, మహిళలు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, వాళ్ళ సంఖ్యతో పార్టీ నిండిపోవాలి. అది నిజమైన లోక్సత్తా పార్టీకి న్యాయమైన ఫలితాన్ని అందించినటువంటి పార్టీ. అలాంటి నేపథ్యంలో ఇవాళ మనం ఆదివాసీల్లో, నాకు నిన్న నల్లమల ఫారెస్ట్లో అక్కడ సర్వే జరుగుతూ ఉంది, కృష్ణదేవరాయ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు. ఆదివాసీల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుంది. గత 20-30 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీల సంఖ్య కనిపించకుండా పోయే పరిస్థితి ఉందని దాన్ని సర్వే చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి పరిశీలిస్తే
వాళ్ళకు మలేరియాకు సంబంధించిన చిన్న మాత్రలు దొరకవు. వాళ్ళ అభివృద్ధికి ఏమీ లేదు. ఇవాళ రకరకాలుగా ఆదివాసీల మీద ఇవాళ మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఇవాళ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, వాటిని స్పష్టంగా అమలు చేయలేదు. చాలామందికి నిజాయితీగా రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి చేరడంలా. ఆరోగ్యశ్రీ ఇవాళ కేవలం ఆరోగ్యశ్రీ అనేది కేవలం కొద్ది మందికి కొద్ది వ్యాధులకే పరిమితం అవుతా ఉంది. బలహీన వర్గాలు చాలామంది ఇవాళ చిన్న చిన్న జబ్బులు ఆరోగ్యశ్రీగా లేక అనేక మంది ఇవాళ చనిపోతూ ఉన్నారు. ఇవాళ అందుకే ఒకనాడు పేదవాడు మరీ పేదవాడుగా మారిపోతూ ఉన్నాడు, ధనికుడు మరీ ధనికుడు అయిపోతూ ఉన్నాడు అన్న దాంట్లో వాస్తవం కనపడతా ఉంది. ఇవాళ బీదలు మరింత బీదలుగా మారిపోతూ ఉన్నారు. ఇవాళ అందుకే లేని వానికి మాట ఇవ్వకూడదు అని ఒక సామెత ఉంది. మనం లోక్సత్తా పార్టీగా ఇండ్ల స్థలాలు స్వప్నం. ఇవాళ ప్రభుత్వాలు ఎట్లా కూడు పెట్టలేకపోవచ్చు, బట్ట ఇవ్వలేకపోవచ్చు, గూడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకే ఇండ్ల స్థలాలు ఇవ్వాలా, వాళ్ళ స్వప్నం నెరవేరాలా, వాళ్ళ కళ నెరవేరాలా అని ఆ పథకాన్ని మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా లోక్సత్తా పార్టీలో కర్నూలు జిల్లాలో దేవరకొండలో 990 మంది దాదాపు నిరుపేదలకు